ఆత్మీయులైనటువంటి పిల్లలందరికీ శుభోదయం. మనిషి జీవితం మహోత్కృష్టమైనది. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని చక్కగా విచక్షణా శక్తితో ఆలోచించేటువంటి మనిషి యొక్క జన్మ రావడం దుర్లభం. అటువంటి మంచి మానవ జన్మ భగవంతుడు మనకు అందించినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతగా కొన్ని నిమిషాలైనా మనం వారిని ప్రార్థించాల్సిన బాధ్యత, ధర్మం మనకు ఉన్నాయి కదా. మరి ఆ స్వామిని ప్రార్థించాలి అంటే మనం నిత్యము పారాయణ చేసుకునేటువంటి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. వీటిని మీరు విని ఉండొచ్చు, వినకపోయి ఉండొచ్చు, అర్థం తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరందరూ తెలిస్తే ఒకసారి ఇది కూడా విని మీకు తెలిసిన విషయాలు అందులో ఉన్నాయో లేదో తెలుసుకోండి. కొత్త విషయాలుంటే గ్రహించండి. అందుకే మీకోసం మనము తెలుసుకుందాం, చదువుకుందాం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నాను. ఇందులో కొన్ని నిమిషాల పాటైనా సరే మనం భగవంతుని స్మరించుకునేందుకు వీలుగా నిత్యపారాయణ శ్లోకాలు నేర్చుకుందాం. వాటి భావాన్ని తెలుసుకుందాం. వాటి మీద ఆధారపడిన కథ కూడా ఏమన్నా ఉంటే అది కూడా తెలుసుకుందాం. అందుకే ఇప్పుడు మీకోసం నిత్యపారాయణ శ్లోకాలు 1వ భాగం. మనం తినే ఆహారము, పీల్చే గాలి, తాగే నీరు, నివసించే నేల, ఈ సకలం అంతా కూడా భగవంతుని సృష్టే. మనిషి మనుగడలో అడుగడుగున దైవీ శక్తి అండగా ఉంటుంది. అణువణువులోనూ నిండిన పరమాత్మ చైతన్యాన్ని అనుక్షణం గుర్తు చేసుకోవడం మన విధి. ఆ శక్తిని గౌరవించడం కృతజ్ఞతాపూర్వక సంస్కారం. అందుకే నిద్ర లేచింది మొదలు తిరిగి నిద్రపోయేంత వరకు కూడా ప్రతి అడుగులోనూ ఓ శ్లోకం చదవాలి అంటూ నిర్దేశిస్తాయి మన శాస్త్రాలు. అసలు శ్లోకాలు ఎందుకు చదవాలి? ఏదో ఒకటి చదివితే సరిపోదా అంటే నిజమే, సరిపోదు. భోజనం చేసేటప్పుడు కేవలం కూర అన్నం తింటే సరిపోతుందా? సరిపోదు కదా. అదేవిధంగా అనంతమైన విశ్వంలో నిబిడీకృతమై ఉన్న పరమాత్మ చైతన్యాన్ని మనం ఎంతని స్తోత్రం చేస్తే అర్థమవుతుంది చెప్పండి. ఆ స్వామి మనకి ఇచ్చిన లెక్కలేనన్ని వరాలకు మనం ఏమని కృతజ్ఞత చెప్పగలం? మనం వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట, తినే ప్రతి మెతుకు, చివరికి తీసుకునే ప్రతి శ్వాస కూడా ఆ పరమాత్మ మనకు ఇచ్చిన వరాలే. పరమాత్మ శక్తి మనకు తోడు లేకపోతే ఏ ఒక్క అడుగు వేయలేం. అందుకే అనుక్షణం దైవాన్ని తలుచుకుంటూ మనల్ని మనమే ఉద్ధరించుకునే మార్గమే ఆ భగవంతుని శ్లోకంతో స్మరించుకోవడం, స్తోత్రంతో అర్చించుకోవడం. మనసు నిరంతరం ఏదో ఒకటి చింతించకుండా ఉండదు. అది దాని సహజ స్వభావం. పొలంలో విత్తనం వెయ్యకపోతే ప్రకృతి ఆ పొలాన్నంతటినీ కూడా గడ్డి గాదంతో నింపేస్తుంది. అది ప్రకృతి నియమం. అదేవిధంగా మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే అందులో చెడు ఆలోచనలు చేరుకుంటాయి. అనేక విషయ వాసనలతో మనసంతా నిండిపోతుంది. అందుకే మెలకువగా ఉండే ప్రతి క్షణాన్ని దైవనామస్మరణతో నింపాలి. స్తోత్ర పారాయణం ద్వారా మనసును అంతర్ముఖం చేసుకోగలిగితే మనం ఆలోచించేటి విషయ చింతన తగ్గుతుంది. పరమాత్మ సన్నిధికి మార్గం సుగమం అవుతుంది. అంటే మనకి చక్కని దారి కనబడుతుందన్నమాట. మనం చదివే ప్రతి శ్లోకానికి, చేసే ప్రతి స్తోత్రానికి అంతిమ మార్గం ఇదే. ఇప్పుడు మహాభారత యుద్ధం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు మధ్య జరిగిన ఒక సన్నివేశాన్ని కథగా విందాం. మహాభారత యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు మొదలైన వీరులు అర్జునునిపై వేసిన బాణాలు అత్యంత శక్తివంతమైనవి. కేవలం శ్రీకృష్ణుని అనుగ్రహం కారణంగా వాటి శక్తి పూర్తి స్థాయిలో అర్జునుని మీద పనిచేయలేదు. ఈ రహస్యం తెలియక శత్రు పరాజయం అంతా కూడా తన శక్తి సామర్థ్యాల వల్లే జరిగిందని అర్జునుడు భావించాడు. యుద్ధం చివరి రోజు సాయంత్రం కురుక్షేత్రం నుంచి అర్జునుడు శిబిరానికి బయలుదేరాడు. కనిపించేంత దూరంలో శిబిరం ఉందనగా కృష్ణుడు రథాన్ని ఆపి అర్జునుడిని అందులోంచి దిగమంటాడు. పరమాత్మ మాట కాదనలేక అర్జునుడు రథం దిగాడు. ఆ వెంటనే శ్రీకృష్ణుడు కూడా రథం దిగాడు. ఇద్దరూ కొద్ది దూరం నడవగానే భయంకరమైన శబ్దం చేస్తూ రథం ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి రథం అంతా కూడా దగ్ధమైపోతుంది. ఇది చూసి అర్జునుడు భయంతో కంపించిపోతాడు. ఎందుకు ఇలా జరిగిందో అర్థం చేసుకోలేకపోతాడు.
అప్పుడు కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ ఈ విధంగా అంటాడు: అర్జున, ఇంతకాలం నేను రథంలో ఉన్న కారణంగా శత్రువీరులు నీపై ప్రయోగించిన అస్త్రశస్త్రాలు నిన్నేమీ చెయ్యలేకపోయాయి. వాటి శక్తి ఈ రథాన్ని ఆవహించి నా కారణంగా అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు నేను రథాన్ని విడిచిపెట్టాను, ఆ అస్త్రాలు వాటి పని అవి నిర్వహించాయి అంటాడు. భగవానుని శక్తికి మరోసారి నివ్వెరపోతాడు అర్జునుడు. మన జీవన రథానిది కూడా ఇదే కథ. భగవంతుని శక్తి మనల్ని ఆవహించినంతకాలం ఏ ప్రారబ్ధ కర్మ మనల్ని బాధించదు. పాక్షికంగా వాటి ప్రభావాన్ని చూపిస్తాయే గాని మనని పూర్తిగా నాశనం చెయ్యవు. అదే భగవత్శక్తి మనకి దూరమైతే విషయ వాంఛలు, ప్రారబ్ధ కర్మల విషాగ్ని మనల్ని దగ్ధం చేసేస్తుంది ఖచ్చితంగా అనే సందేశాన్ని ఈ కథ అందిస్తోంది కదా. అందుకే నిత్య జీవితంలోని ప్రతి అడుగులోనూ కూడా ఫలానా శ్లోకం చదవండి అంటూ మనలో అనుక్షణం దైవికమైన శక్తిని వృద్ధి చెందించే ఉపాయాన్ని సూచించాయి శాస్త్రాలు. దైవారాధన, శక్తి, ఉపాసన ఉంటే పెద్ద పెద్ద మంత్రాలు మాత్రమే చదవాల్సిన పని లేదు. అమంత్రం అక్షరం నాస్తి అంటే మంత్రం కాని అక్షరమే లేదు అని చెబుతాయి శాస్త్రాలు. మన వాక్కు ద్వారా బయటికి వచ్చే శబ్దంలోని శక్తిని గుర్తించి ఉపాసించగలిగితే అంతకు మించిన తపస్సు మరొకటి ఉండదు. అందుకే ప్రతి మనిషి ఉపాసన చేసేందుకు వీలుగా నిత్య జీవితంలోని ప్రతి సందర్భంలోనూ దైవ ప్రార్థన పేరుతో శబ్ద బ్రహ్మోపాసన చేసేలా వీలు కల్పించారు. మన సనాతన ధర్మాన్ని ఎంతో నిబద్ధతతో అనుసరించేటువంటి ఋషి పుంగవులు. విన్నారు కదా. అసలు ఈ నిత్య పారాయణ శ్లోకాలు ఎందుకు చదువుకోవాలో అర్థమైంది కదా. కాబట్టి రేపటి భాగం నుంచి ఒక్కొక్క శ్లోకాన్ని మనం నేర్చుకుందాం, అర్థం తెలుసుకుందాం, చదువుకుందాం. మళ్ళీ రేపటి భాగంలో కలుద్దాం. మరి అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.